అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 11వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఫోన్ కాల్ రావడంతో నాకు చాలు అని చేత్తోనే చెప్పి 1 మినిట్ అని ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోతే అతనికి తినిపించిన ఆ చేత్తోనే తను తినడం స్టార్ట్ చేస్తుంది. ఊరకంటితోనే అరుణి చూస్తున్న అర్జున్ పెదవులపై ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్. ఫోన్ మాట్లాడి వచ్చేసరికి ఆరుషి హ్యాండ్ వాష్ చేసుకుని అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫోన్ కాల్ మాట్లాడి కట్ చేసి బిల్ పే చేసి వెయిటర్కి గట్టి మొత్తంలో టిప్ ఇచ్చి వెళ్దామా అని ఆరుషిని చూడగానే అని బదులు ఇచ్చి చున్నీ సర్చ్ చేసుకుంటూ అర్జున్ ముందు వెళ్తూ ఉంటే అతని వెనకాల బుజ్జి కుక్క పిల్లలా వెళ్తుంది. కార్ స్టార్ట్ చేస్తూనే అర్జున్ ఆరుషిని గమనిస్తాడు. పాప ముఖం వెలిగిపోతూ ఏదో డ్రీమ్స్లో ఉన్నదానిలాగా ఈ లోకంలో ఉండదు. అర్జున్ ఆరుషి చెయ్యిని హోల్డ్ చేసి చిన్నగా ప్రెస్ చేసి నిన్న నన్ను మిస్ అయ్యావా అని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు. అవునని చెప్పాలని ఉన్నా మరి ఏమనుకుంటాడో ఏమో అని సైలెంట్గా ఉంటే అర్జున్ కార్ పక్కన ఆపి చూడు అరు, నా వరకు నువ్వు చాలా ఇంపార్టెంట్ పర్సన్. నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక అమ్మాయికి నా లైఫ్లో ఇంత ప్లేస్ ఇస్తానని. యు ఆర్ సో ప్రీషియస్ టు మీ. నేను నిన్ను ఫస్ట్ టైం చూడగానే నా లైఫ్ మొత్తం నీతో అప్పుడే ఊహించుకున్నా. సో నీ మనసులో కూడా నా మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇన్సెక్యూర్ ఫీలింగ్గా ఉన్నా దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని వదులుతాడు. ఆరుషికి బుగ్గలు ఎరిపెక్కితే ఎక్కడో ఏ మూలను ఇతను నన్ను సిన్సియర్గానే కావాలనుకుంటున్నాడా అన్న అనుమానం అర్జున్ మాటలతో పూర్తిగా పోతుంది. అంతలోనే అర్జున్ నిన్నొకటి అడగనా అని అంటే అడుగు అరు అని ఆమె ముఖంపై తేలియాడుతున్న ముంగుర్లని చెవి వెనక్కి సర్దుతూ సౌమ్యంగా అడుగుతాడు. అది మరేమో నీది బాగా బలిసిన అని మాట పూర్తి కాకముందే అర్జున్ షార్ప్గా చూసేసరికి మాట మారుస్తూ అదే రిచ్ ఫ్యామిలీ కదా, నా ఫ్యామిలీ మీలా కాదు, మిడిల్ క్లాస్. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ చెల్లి బామ్మ వీళ్ళే నా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని భయంగా ఉంది. పైగా మా ఇంట్లో రోజుకొక ప్రపోజల్ వస్తుంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదని ఇన్నోసెంట్గా చెప్పి పప్పీ ఫేస్ పెడుతుంది. దానికి అర్జున్ ఆరుషికి సీట్ బెల్ట్ రిమూవ్ చేసి తన పైకి లాక్కొని అమ్మ కన్ఫర్మ్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఈవెన్ నాన్న కూడా ఇంట్లో నేను ఏది చెప్తే అదే జరుగుతుంది. ఈవెన్ జరిగి తీరాలి కూడా. ఇంకా పెళ్లి ప్రపోజల్స్ గురించి నువ్వు అంత టెన్షన్ ఏమీ పడకు. ఎలాగో నీకు ఇయర్ స్టడీస్ కంప్లీట్ అయిపోతాయి కదా, నెక్స్ట్ మన పెళ్ళి అని చెప్తే నువ్వేమో అంత సింపుల్గా అని చెప్పేశావు. కానీ నాకు మాత్రం అంత ఈజీగా అయ్యేలా అనిపించటం లేదు అని ఆరుషి అంటుంది. అర్జున్ ఆరుషి తల మీద ముట్టికాయ వేసి నీ మొహం, నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే అంత నెగిటివ్గానే కనపడుతుంది. థింక్ పాజిటివ్ అని చెప్పి మళ్ళీ సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. ఆరుషి తల మీద రుద్దుకుంటూ అవును మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడుగుతుంది. మీ కాదే, మన అమ్మ నాన్న, ఎప్పుడైనా నీ స్వీట్ అన్నయ్య కౌశిక్, మేట్స్, కార్ డ్రైవర్స్, ఇంకా సమ్ సెక్యూరిటీ గార్డ్స్ అంతే అని అర్జున్ చెప్తాడు. ఓ అయితే చాలామందే ఉన్నారన్నమాట. ఆ మాటే. అవును ఇందాకేదో ప్రపోజల్స్ అన్నావు కదా, ఎవరైనా వచ్చారా? ఐ మీన్ పెళ్లి చూపులు అంటారు కదా అలా అని అర్జున్ అడుగుతాడు. ఆరుషి ఇంతకుముందు ఒకడు వచ్చాడు. నాకు ఇష్టం లేదని చెప్పేశాను, బట్ వాళ్ళు రోజు ఫోన్ చేస్తుంటే ఇంట్లో కొంచెం ప్రెషర్ అంతే అని ఆరుషి విసిగ్గా చెప్తుంది. డీటెయిల్స్ ఇవ్వు, నేను చూసుకుంటానని చెప్పి అవును ఎందుకు నీకు ఇష్టం లేదు అని అడుగుతాడు. ఇక్కడ అర్జున్ ఉద్దేశం నేను లవ్ చేస్తున్నా, సో అందుకే ఇష్టం లేదని చెప్పానని ఆర్షి చెప్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ అడుగుతాడు అర్జున్. కానీ ఆర్షి మాత్రం చిరుకోపంగా అర్జున్ కావాలని అడుగుతున్నాడని అర్థమయ్యి అర్జున్ వైపు చూస్తూ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే నో చెప్పానని ఎఫ్ఎం ఆన్ చేస్తుంది. అర్జున్ రాక్షసి, అంతేకాని నన్ను ప్రేమిస్తున్నానని మాత్రం చెప్పవే అని. నేను 1 వీక్లో చెన్నైకి వెళ్తున్నా వర్క్ పని మీద, అక్కడ 4 డేస్ ఉండాలి. నువ్వు కూడా వస్తావా? నాకు నీతో ఒంటరిగా టైం స్పెండ్ చేయాలనుంది అని అంటాడు అర్జున్. ఆరుషి ఒక నిమిషం ఆలోచించి అంత దూరమా, నేను ఎప్పుడు ఒంటరిగా అంత దూరం వెళ్ళలేదు అర్జున్. ఈవెన్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చినా ప్రియాతోనో లేక అమ్మతోనో వెళ్తాను అని చెప్తుంది. అర్జున్ ఒకసారి ఆరుషి వైపు చూసి తల కొట్టుకొని నేనేమి నిన్ను ఫారెన్కి రమ్మని అడగలేదు, జస్ట్ చెన్నైకి అడిగాను. అవును నువ్వు ఇంతవరకు ఎక్కడికి వెకేషన్కి వెళ్ళలేదా? ఐ మీన్ ఫ్రెండ్స్తో ట్రిప్ అలాంటివి అని అడుగుతాడు. హో పోయామే, ఎందుకు పోలేదు? బామ్మ, అమ్మ, నేను, ప్రియ, అత్త, మామ వాళ్ళతో కలిసి తిరుపతి, కాణిపాకం, ఇంకా శ్రీకాళహస్తి, ఇంకా లాస్ట్ మంత్ అనేది చెప్తూ ఉండగా అర్జున్ చాలు చాలు ఇంకా అని విసుగ్గా కార్ గేర్ మారుస్తూ స్పీడ్ పెంచుతాడు. ఆరుషి మూతి ముడుచుకుని పక్కకు తిప్పుకొని విండో వైపు చూస్తూ కూర్చుంటుంది. అర్జున్ ఆమె అలకని చూసి నవ్వు ఆపుకుంటూ నువ్వు మూతి నార్మల్గా పెడితే నీకే బెటర్, లేకపోతే కోపంతో అడుగుతుంది ఆరుషి, లేకపోతే నీ లిప్స్కే బొక్క పడుతుంది. యువర్ ప్రొవోక్ మీ అరు అని రొమాంటిక్గా చెప్తాడు. దెబ్బకి ఆరుషికి ఫ్యూజ్ ఎగిరిపోయి నార్మల్గా కూర్చుంటుంది.
అర్జున్ లైట్గా నవ్వి పిచ్చియారు. అవన్నీ తీర్థయాత్రలు అంటారే, వెకేషన్స్ అని కాదే తింగరదానా. ఏంటి తింగరదానా నేను? నువ్వే మూతి తిప్పి ముఖం తిప్పేస్తుంది. అలా చేస్తే నన్ను రెచ్చగొట్టినట్టుంటుందని చెప్పానా? మరి నువ్వు అలా దెబ్బతుంటే నాకు కోపం వస్తుంది. సరే లీవ్ ఇట్. ఇంతకీ వస్తున్నావా లేదా? అమ్మను ఒప్పించాలి కానీ ఏం చెప్పి కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు. పోనీ నేను మాట్లాడినా? వద్దు అమ్మో, అమ్మ నన్ను చంపేస్తుంది. అర్జున్ ఒక నిట్టూర్పు విడిచి సరే ఒప్పించి నాకు మెసేజ్ చేయి, నెక్స్ట్ సాటర్డే స్టార్ట్ అవ్వాలని చెప్పి కాలేజ్ రావడంతో కార్ స్టాప్ చేసి ఆర్షి వైపు చూస్తాడు. మనసులో ఒప్పించు అని ఆర్డర్ వేస్తున్నాడు. అక్కడ నా మాత చెన్నై పేరెత్తితేనే నన్ను ఎత్తి ఎట్లా ముంచుతుంది అని అనుకుని బ్యాక్ సీట్లో ఉన్న తన బ్యాగ్ తీసుకొని బాయ్ అని చెప్తూ ఉండగా బాయ్ అని తన నుద్ది మీద ముద్దిచ్చి వదులుతాడు ఆర్షి. కార్ డోర్ తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా కాలేజ్లోకి వెళ్ళిపోతుంది. అర్జున్ వెళ్తున్న ఆర్షిని ఒక నిమిషం పాటు చూస్తూ యువర్ మైన్ ఆర్ ఓన్లీ మైన్ అని ఎవరికో కాల్ చేసి ఏదో మాట్లాడి కట్ చేస్తాడు. కాలేజ్కి వెళ్ళిన ఆర్షి ఫ్రెండ్స్తో చాటింగ్స్తో క్లాసెస్తో ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తుంది. అర్జున్ కూడా రేయి పగళ్ళు కష్టపడుతూ వర్క్ కంప్లీట్ చేసి తను అనుకున్న సాధిస్తాడు. దెబ్బకి ప్రాజెక్ట్ ఓకే అయ్యి తన కంపెనీని ఇంకో మెట్టెక్కిస్తాడు. తనకు ఎదురులేదని ఇంకోసారి నిరూపించుకుంటాడు అర్జున్ దేవ్ వర్మ. ఈవినింగ్ అర్జున్ కార్ కోసం వెయిట్ చేస్తూ ఇంకా రాలేదని కాల్ చేస్తూ ఉండగా అర్జున్ కార్ కనిపించేసరికి కాల్ కట్ చేస్తుంది. అర్జున్ కార్ ఆగగానే అరు చిరునవ్వుతో వచ్చి కూర్చుంటుంది. అర్జున్ ఆమె నిర్మలమైన మౌన్ చూసి తన అసలంతా మర్చిపోతూ సారీ, ఇంపార్టెంట్ ఫైల్స్ అండ్ చెక్స్ క్లియర్ చేసి వచ్చేసరికి లేట్ అయింది, వెయిట్ చేసావా అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. ఆర్షి జస్ట్ 20 minutes కదా, నో ప్రాబ్లం అంటుంది. అర్జున్ అరు వైపు చూస్తూ నేను రేపు రావటం కుదరదు, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, ఈవినింగ్ ఇంట్లో పార్టీ అరేంజ్ చేశారు డాడ్. నేను రేపు ఎర్లీ మార్నింగ్ ముంబై వెళ్ళి మీటింగ్కి అటెండ్ అవ్వాలి, అగ్రిమెంట్ ఇష్యూస్ క్లియర్ చేయాలి. సో టుమారో నువ్వు కాలేజ్కి మలేష్తో వెళ్ళు, ఈవినింగ్ కూడా తనే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు సరేనా అని చెప్తాడు. ఓకే కానీ ఇంత మంచి గుడ్ న్యూస్ ఇంత డల్గా చెప్తావేంటి నువ్వు? కంగ్రాట్స్ అజ్జు అని అతని చేతిని పట్టుకొని ఊపేస్తూ ఉంటుంది ఆరుషి. తన సక్సెస్లో ఆమె తన ఆనందాన్ని చూస్తూ అర్జున్ నవ్వుతున్నా ఓయ్ ఇంక చాలు ఆపు అని అంటూ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పోతుందని రోడ్ మీదకి చూపుని మళ్ళిస్తాడు అతను. నేను షేక్ హ్యాండ్ ఇచ్చిందే నీ చేతికి, మరి నీ కాన్సన్ట్రేషన్ సంబంధం ఏంటి అని బ్లాంక్ ఫేస్ పెట్టి అడుగుతుంది. సంబంధం ఉంది బేబీ, నువ్వు ఇంత క్యూట్గా ఉంటే నన్ను ప్రొవోక్ చేసినట్టు నాకు అనిపిస్తుంది, దాంతో నాకు నేను కిస్ చేయాలని అనిపిస్తుంది, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా పోతుంది కదే. అర్జున్ చెప్పిన దానికి ఆరుషి మూతి ముడుచుకొని నేనేమి నిన్ను ప్రొవోక్ చేయట్లేదు అని విండో వైపు తిరిగి రోడ్ మీద పోయే వెహికల్స్ చెట్లు చూస్తూ ఉంటుంది. అర్జున్ కార్ ఎవరు లేని చోట సైడ్కి ఆపి ఆమెని అమాంతంగా తన ఒళ్ళోకి లాక్కొని ఇప్పుడు చెప్పు మ్యాటర్ ఏంటి అని కన్ను కొడుతూ చిలిపిగా నవ్వుతూ అడిగితే అతను అంత దగ్గర చూస్తూ అతని శ్వాస ఆమె పెదవులకు తగులుతూ ఉంటే ఆమెలో అర్జున్ మీద ప్రేమ దాచడం కష్టతరమవుతుంది. అర్జున్ ఆరుషి ముఖం మీద పడిన ముంగుల్ని సవరిస్తూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నా టచ్ నీలో ఫీలింగ్స్ తెస్తుంది, నన్ను నువ్వు చూసిన ప్రతిసారి నీ ఫేస్లో ఒక మెరుపు మెరుస్తుంది, నేను తాకితే చాలు నీ బొగ్గలు 2 బ్లష్ అవుతాయి, అయినా నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు ఒప్పుకో ఎందుకు అని అడిగితే ఆరుషి తల నేలకేసి చూస్తూ 1 అమ్మ కోసం భయం, 2 అందని ఆకాశానికి నిచ్చెనలు వేయలేను కదా అర్జున్. ఆరుషిని మాట్లాడివ్వకుండా ఆమె నోటి మీద చెయ్యి వేసి ఆమెని చూడిపిచ్చి పిచ్చి పిచ్చిగా ఇలా మాట్లాడావంటే నన్ను కంట్రోల్ తప్పేలా చెయ్యకు, నాకు పేషెన్స్ చాలా తక్కువ అని ఇదివరకు నీకు చెప్పాను. ఇంట్లో అమ్మ దగ్గర తర్వాత నీతోనే నేను చాలా ఓపికగా ఉన్నాను. యువర్ మైండ్ ఒక్కసారి చెప్తే నీ మట్టి బురదకు అర్థం కాదా, లేదా నా మీద నమ్మకం లేదా అని కొంచెం సీరియస్ టోన్తో అడుగుతాడు. ఆరుషి అతను కసురుతూ ఉంటే కళ్ళు చిన్నవి చేసి ముఖం మార్చుకొని అలకగా ముద్దుగా ఒళ్ళో ఉన్న ప్రేయసిని చూసి గతి తప్పిన మనసులో అర్జున్ తన చెయ్యి తీసి ఆమె మెడపట్టుకొని ఇంకో చెయ్యి ఆమె చెంపపై పెట్టి దగ్గరికి లాక్కొని ఇద్దరి అదరాలను ఒకటి చేస్తాడు. కార్ గ్లాస్ ఇన్విజిబుల్ కావడంతో లోపల ఉన్న వాళ్ళు బయటకు కనిపించరు. ఆరుషి టెన్షన్తో కళ్ళు మూసేస్తే అర్జున్ ముద్దులో తీవ్రత పెంచుతూ ముద్దు యొక్క రుచిని పూర్తిగా ఆస్వాదిస్తుంటే ఆరుషి కూడా అర్జున్ ప్రేమని అతని ముద్దులో ఫీల్ అవుతూ అతనికి అడ్డు చెప్పక తన పెదవులని అర్జున్కి ఇస్తుంది. తాపం పెరుగుతున్న వేళ ఆరు పెదవులకు చిరుపంటి ఘాటు పెట్టి వదులుతాడు అర్జున్. ఆరుషి తల నేలకు దించేసి నేరుగా అతనిని చూడలేక సిగ్గుతో బుగ్గలు ఏర్పెక్కుతాయి. అర్జున్ ఆరుషి నడుం చుట్టూ 2 చేతులతో చుట్టేసి ఇంకోసారి స్టేటస్ తోటకూర అని ఎక్స్ట్రా సీన్లు చేశావు, ఐ స్వేర్ నీ మెడలో డైరెక్ట్గా తాళి కట్టేసి నా బెడ్రూమ్లో ఫస్ట్ నైట్ చేసుకుంటా, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అని వదులుతాడు ఆరుషిని. అతని మాటలకు కళ్ళు కోడిగుడ్డంత పెద్దవి చేసి చూస్తుంది ఆరుషి. అర్జున్ ఆమెను చూసి వస్తున్న నవ్వు నాపుకుంటూ ఏంటే దెయ్యంలా ఆ చూపేంటి అని అనేసరికి కళ్ళు 2 దించేసి మౌనంగా ఉంటుంది. అర్జున్ ఇందాక నన్ను అర్జు అని పిలిచావు కదా, నిక్నేమా అని అడిగితే ఆరుషి అది నిన్ను అందరూ అర్జునైనా కదా పిలుస్తారు, మరి నేను కూడా అలాగే పిలిస్తే స్పెషల్ ఏముంటుందని అలా పిలిచాను, నీకు నచ్చలేదా? నన్ను ఎలా అయినా పిలిచే రైట్స్ నీకున్నాయి
అజ్జు సౌండ్స్ గుడ్ అని కార్ స్టార్ట్ చేస్తూ, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక నుంచి నువ్వు చెప్పి నా పెళ్లి కొడుకు వాళ్ళ నుంచి కాల్స్ కూడా రావు. యూ క్యాన్ రిలాక్స్ నవ్ అని చెప్తాడు. ఆరుషి షాక్ అవుతూ, నిజమా? హౌ? అదంతా నీకు అనవసరం. ఇవన్నీ వదిలేసి బుద్ధిగా చదువుకుంటూ నన్ను బాగా లవ్ చేసుకో. ఆఫ్టర్ నీ స్టడీస్ నీ ప్రేమకి నేను జస్టిఫై చేస్తానని అర్జున్ కన్ను కొడతాడు. ఆరుషి అర్థం కాకపోయినా అర్థమైనట్లు సరే అని తలూపి, వాడి పీడ పోయింది, అమ్మతో ఇంకా ఆ పెళ్లిగోల ఉండదు అన్న హ్యాపీనెస్తో ఉండిపోతుంది. అర్జున్ ఆమెని గమనిస్తూనే ఇల్లు రావడంతో ఎప్పుడు ఆపే చోటే కార్ ఆపేసి ఆమె వైపుకి చూస్తూ ఆమె చేతిని తీసుకొని కిస్ చేసి బాయ్ అని చెప్తాడు. ఆరుషి రేపు అర్జున్ రాడు అని తన మనసులో బాధపడుతూ ఉన్నా కూడా అది వెల్తిగా మారితే బాయ్ అని చెప్పి, అసలు వాడి గురించి ఎలా తెలుసుకున్నామని ఆశ్చర్యంతో మళ్ళీ అడిగితే అర్జున్ నుదురు రబ్ చేసుకుంటూ, నేను నా థింగ్స్ ఎవరైనా ముట్టుకుంటూనే భరించలేను, అలాంటిది నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నువ్వు, నీ విషయంలో ఎలా వదులుతానని అనుకున్నావు అని చెప్తాడు. ఆరుషి అతను తనకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఆమె మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతుంటుంది. సరే ఇంకా వెళ్ళు, ఇప్పటికే లేట్ అయింది. వన్ మోర్ థింగ్, చెన్నై ప్లాన్ చేంజ్ అవ్వదు. నాకు నీతో మెమరీస్ కావాలి. సో ఇంట్లో ఏం చెప్పి ఒప్పించుకుంటావో అది నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. గెట్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పేసి ఆరుషి కిందకు దిగగానే స్పీడ్గా కార్ని రోడ్డు మీదకి ఎక్కిస్తాడు. బొమ్మల అక్కడే నిలబడిన ఆరుషి, ఏంటి నేను ఒప్పించాలా? కానీ ఎలా? సచ్చినోడు ముద్దు పెట్టుకున్న ఫీల్ కాసేపు కూడా ఉండకుండా వీడి దెబ్బకి ఎగిరిపోలా చేశాడే అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి ఆల్రెడీ వచ్చిన ప్రియ స్నాక్స్ తింటూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఆరుషి రావడం గమనించిన ప్రియ రా కానీ సాదర స్వాగతం పలుకుతుంది. ఆరుషి అక్కడే సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ డల్గా ఉన్న ఉమా వసుల దగ్గరికి వెళ్ళి, ఏమైంది వాళ్ళకి, ఎందుకంత దిగులుగా ఉన్నారు సీరియస్గా అని ప్రియాని అడిగితే, అది అక్క, మొన్న నిన్ను పెళ్లి చూపులు చూసి రోజు ఫోన్ చేసి నిన్నివ్వమని అమ్మని బ్రతవాళ్ళ బ్యాచ్ ఉంది కదా అక్క, పెళ్ళికొడుకి ఇంతకుముందే ఆఫీసులో ఎఫ్ఐఆర్ ఉందట, అది తెలిసి అమ్మ వద్దని చెప్పక ఈరోజు మార్నింగ్ అతని ఉద్యోగం కూడా పోయిందట, పక్క అవినీతి ఆఫీసర్ అంట అక్క అని ప్రియా చెప్తూ ఉంటే విన్న ఆరుషికి ఇదంతా అర్జున్ ప్లానే అని రియలైజ్ అవ్వడానికి సెకండ్ టైం కూడా పట్టదు. ఉమా ఆరుషి దగ్గరికి వచ్చి, నా చిట్టి తల్లి, నిజం ముందు తెలిసిపోయింది కాబట్టి సరిపోయింది, అదే కుదిరిన తర్వాత ఇదంతా జరుగుంటే నలుగురిలో తల ఎత్తుకోలేం కదా అమ్మ అని బామ్మతో అంటుంది. వసు బామ్మ, అంతా దాని అదృష్టం వసు ఉమా, మనం తొందరపడకపోవడమే మంచిదయ్యింది, అంతా ఆ గణపయ్య చేశాడు, ఒకసారి దాన్ని రేపు సోమవారం కాబట్టి పక్కనే ఉన్న శివాలయానికి తీసుకొని వెళ్ళు, అంతా మంచి జరుగుతుంది, ఇక నుంచి అయినా చూసే ముందు వెనుక పూర్తిగా కనుక్కోమని నీ తమ్మునికి చెప్పు, అయినా నా మనవరాలకి ఏం తక్కువే, చందమామలో మెరిసిపోతుంటే దానికి గొప్పని సమన్వయం వస్తుంది చూడు అని అంటుంది. అంతా వింటున్న ఆరుషి, చేసింది నీ గణపయ్య కాదే ముసలి, నా అజ్జయ్య, పాపం మా బామ్మ నా కోసం ఎంత ఆలోచిస్తోంది, నేనేంటే ఇంత ఇష్టం, నేను చాలాసార్లు సైకోలా బిహేవ్ చేశాను నీతో, సారీ వసు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, నేనే కొంచెం తొందరపడ్డాను, అయినా చూసేది నీ కొడుకే కదా, అందుకే నేను కూడా ఇంకేం ఆలోచించలేదు, పోనీలే ఆ దేవుడి దయ వల్ల అంతా మంచి జరిగింది. ఆరుషి, నువ్వు ఫ్రెష్ అయ్యేసి రాపో, కాఫీ ఇస్తాను, బస్సులో జర్నీ చేసి అలసిపోయి ఉంటావని అంటుంది ఉమా. ప్రియ ఆరుషి చెవిలో, అమ్మ పిచ్చి కానీ బ్రాండెడ్ ఏసీ కార్లో వస్తే ఎందుకు అలసిపోతావు అక్క, ఒకవేళ బావగారు రొమాంటిక్ అయితే కదా అలసిపోయేది అని అంటుంది. ఆరుషి బొగ్గలు రెండు బ్లష్ అవుతాయి ప్రియా మాటలకి. నోరు మూసుకోవే, అమ్మ వింటుంది అని కసిరి తన రూమ్కి వెళ్ళి తలుపు వేసుకొని పూనకం వచ్చిన అలా ఎగురుతూ నవ్వుతూ బెడ్ మీద బోర్లా పడిపోయి, థ్యాంక్స్ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్, యూ మేక్ మీ మోర్ హ్యాపీయర్ అని చున్ని తీసుకొని బెడ్ మీద వేసి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని అర్జున్కి మెసేజ్ చేయాలని చూస్తూ ఉంటుంది. కానీ ఏమి పంపించాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ప్రియ రూమ్లోకి వస్తూ, మేడం ఇక్కడ లేనట్టున్నారే, ఏంటి బావ గుర్తొస్తున్నారా అని అడుగుతుంది ప్రియ. ఆరుషి ప్రియాని చూసి బెడ్ మీద నుంచి లేచి ప్రియాని పట్టుకొని గిరిగిరా తిప్పుతూ ఉంటుంది. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా ప్రియా అని అంటూ ఉంటుంది. ప్రియ హక్ చేసుకొని, నాకు తెలుసాక ఆ జిడ్డు సంబంధం తప్పైందనే కదా నీ హ్యాపీనెస్, అది తప్పుకోవడానికి కారణం ఎవరో తెలుసా అని ఆరుషి అంటే ప్రియ బ్లాంక్ ఫేస్ పెట్టి, ఎవరు అని అడుగుతుంది. నువ్వు బావా బావని జపం చేస్తావే అతనే అని బెడ్ మీద బాసం పట్టు వేసుకొని కూర్చుంటుంది. ఏంటక్క నువ్వనేది, నాకేం అర్థం అవ్వట్లేదు, బావా ఆ జిడ్డుకి లింక్ ఏంటి? ఆరుషి, చెప్తాను విను అని మార్నింగ్ అర్జున్తో వెళ్ళేటప్పుడు మ్యాటర్ అంతా చెప్పాను, కానీ అతని పేరు కూడా చెప్పలేదు, ఎలా తెలుసుకున్నాడో తెలీదు, బట్ నాకు మంచి చేశాడు అవునా అని మెరిసే కళ్ళతోటి, మరి ఏమనుకున్నావు బావ, ఏమైనా అల్లటప్ప అనుకున్నావా ఏంటి, బెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్, ఆ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ ఉండదా ఏంటి అని ప్రియా అంటుంది. అది కూడా కరెక్టే, కానీ అసలు చిక్ ఇక్కడే ఉంది ప్రియా అని నీరసంగా ముఖం పెడితే, ఇప్పుడు ఏమైందక్క, ఈ సాటర్డే కంపెనీ పని మీద చెన్నైకి వెళ్తున్నాడంట, 1 వీక్ అక్కడే ఉంటాడంట,
నన్ను కూడా రమ్మని ఆర్డర్ వేశాడు ప్రియా. షాక్లో ప్రియా, ఏంటి చెన్నైకా? 1 వీకా? ఏంటక్క, బావ పెళ్లి కాకముందే హనీమూన్ ప్లాన్ చేశాడా ఏంటి? అమ్మకు తెలిస్తే నీతో పాటు నన్ను కూడా చీపురుతో కొడుతుందే. మా మంచి బుజ్జి కదా, ఎలాగైనా సరే నువ్వే అమ్మను ఒప్పించాలి ప్లీజ్ మా. ఏయ్, ఏంటి ఒప్పించేది? నువ్వేమైనా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ తిరిగి వస్తానంటే ఒప్పించడానికి 1 వీక్ అక్క, అమ్మకి ఏం చెప్తావు? అయినా నీకు బావ మాయలో పడి బాగా ధైర్యం వచ్చిందే నాకు. నన్ను వదిలేయి తల్లి, నన్ను ఇన్వాల్వ్ చేయి, మాకు అసలే నాకు ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. అది కాదు, అర్జున్ ఖచ్చితంగా రావాలని చెప్పాడు ప్రియా. నేను కూడా ఎప్పుడు చెన్నై చూడలేదు. బీచ్లో అర్జున్ చేయి పట్టుకొని నడవాలని ఉంది. ప్రియా అర్థం చేసుకోవచ్చు కదా. ఏంటమ్మా మళ్ళీ చెప్పు ఒకసారి. అర్జునా? ఇదెప్పటి నుంచి నిక్నేమా? గుడ్ గుడ్, బాగా ఎదిగిపోయావు. ఆరుషి ఏడుపు మొహం పెట్టేసరికి ముందు ఎక్స్ప్రెషన్ మార్చు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. బట్ నువ్వు ముందే కలలు కనుకు, ఓకేనా? మా మంచి బుజ్జి అని ఇంకోసారి ప్రియాకి చీక్ కిస్ ఇస్తుంది. ఇక ఐస్ పోయడాలు అయిపోతే వెళ్ళి డిన్నర్ చేద్దాం, లేకపోతే నా కడుపు నీ ప్రేమతో నిండేలా ఉందని ప్రియా వెటకారంగా అంటుంది. ఓకే పద అని నవ్వుతూ ఇద్దరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. అర్జున్ ఇంటికి వచ్చేసరికి శాస్త్రి గారి కార్ కనపడుతుంది. ఆయన ఈ టైంలో ఇక్కడున్నారేంటి అనుకుంటూ లోపలికి వెళ్తాడు. విశ్వేశ్వర శాస్త్రి గారు విశ్వనాథ్ ఫ్యామిలీకి అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఆయనే విశ్వనాథ్ పెళ్లి నిర్ణయించింది. అర్జున్ పుట్టినప్పటి నుంచి జాతకం రాయడంతో సహా అన్ని కూడా శాస్త్రి గారు చెప్పినట్టే ఫాలో అయ్యేవారు విశ్వనాథ్ సులోచన గారు. శాస్త్రి గారు విశ్వనాథ్ అమ్మగారికి బాగా సుపరిచితమైన వ్యక్తి. అర్జున్ లోపలికి రావడంతో శాస్త్రి గారికి నమస్కరించి, ఎలా ఉన్నారు శాస్త్రి గారు? చాలా రోజులకు వచ్చారు, ఏమైనా హోమం చేయాలా లేదా పూజ చేయాలా అని అడుగుతాడు. సులోచన అర్జున్ని, ఉషు ఏంటా మాటలు? శాస్త్రి గారితో ఆయన జాతకం గురించి మాట్లాడడానికి వచ్చారు. నువ్వు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మేట్తో జ్యూస్ పంపిస్తానని అంటుంది. ఓకే డన్ అని తన రూమ్కి ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోతాడు. వెళ్తున్న అర్జున్ చూసి శాస్త్రి గారు అబ్బాయికి దోష నివారణ చేయాలని అంటే విశ్వనాథ్ గారు సులోచన గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏమైంది శాస్త్రి గారు కంగారుగా అడుగుతారు. అబ్బాయికి వచ్చే ఇంకో 2 నెలలకి 20 సంవత్సరాలు దాటుతాయి. నవగ్రహ దోషం ఉంది విశ్వనాథ్, పైగా గండం పొంచి ఉంది. హోమం తప్పకుండా చేయాల్సిందే అని చెప్పి ఏర్పాట్లు చేసుకోమని, వచ్చే దశమి రోజున హోమం నిర్వహించాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏదో ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్న సులోచన భుజం మీద చేయి వేసి, కంగారు పడకు సులోచన, చిన్న దోషమే, శాస్త్రి గారు చెప్పినట్టు దోష నివారణ జరుగుతుందని ధైర్యం అయితే చెప్తాడు. కానీ విశ్వనాథ్ మనసులో కూడా అలజడి మొదలవుతుంది. కథ కొనసాగుతుంది. అర్జున్ జాతకంలో దోషమా? కుంపదీసి అర్జున్కి ఎలాంటి ప్రమాదం పొంచలేదు కదా. మరి ఆరుషికి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? మరి అర్జున్తో కలిసి ఆరుషి చెన్నైకి వెళ్తుందా? వాళ్ళమ్మని ఏం చెప్పి ఒప్పిస్తోంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.